You are unique, you are special, it's you. నేను ఒక చిన్న ప్రశ్న వేస్తాను. మనందరికీ రజనీకాంత్ గారికి ఇష్టం, అవునా కదా? అందరికీ ఇష్టం. కానీ రజనీకాంత్ గారికి పెద్దవాడైపోయాడు. ఆయనకి తెలీదా 70 ఏళ్ళ వయసు ఉందని ఆయన తెలుసా తెలీదా? మీ ఏజ్ మీకు తెలుసు. రజనీకాంత్ గారికి ఆయన ఏజ్ ఆయనకి తెలుసా తెలీదా? ఆయన కొంచెం డార్క్గా ఉంటారని ఆయన తెలుసా తెలీదా? తెలుసు. ఆయన బట్టతలు ఉందని తెలుసా తెలీదా? తెలుసు. ఆయన తెల్లగడ్డ ఉందని తెలుసా లేదా? తెలుసు. కానీ ఇన్ని తెలిసిన రజనీకాంత్ గారికి ఇంకొక విషయం కూడా తెలుసు. ఏంటి అంటే ఒక్కసారి విగ్గు పెట్టి మేకప్ వేస్తే తనకంటే సూపర్ స్టార్ లేడని తెలుసు. మై సబ్మిషన్, మై డియర్ యంగ్ జనరేషన్, మీ అందరికీ నేను ఏం చెప్తున్నానంటే డోంట్ ఫోకస్ ఆన్ వాట్ యూ డోంట్ హ్యావ్. నీ దగ్గర ఏ దాన్ని నువ్వు ఫోకస్ చేయొద్దు, ఉన్నదాన్ని నువ్వు ఫోకస్ చేయి, నువ్వే సూపర్ స్టార్ అవుతావు. నో మ్యాటర్ మనలో కొంతమందికి ఐఐటి వచ్చు, నో మ్యాటర్ మనలో కొంతమందికి బెస్ట్ కాలేజ్లో వచ్చు, నో మ్యాటర్ మీలో కొంతమంది పాస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, యావరేజ్గా ఉండొచ్చు. కానీ మీలోంచి ఒకరు ప్రదీప్ పుట్టచ్చు, ఒక రజనీకాంత్ పుట్టచ్చు, ఒక సచిన్ టెండూల్కర్ పుట్టచ్చు, ఒక విరాట్ కోహ్లీ పుట్టచ్చు, ఒక పివి సింధు పుట్టచ్చు, ఒక ఫోకస్ ఆన్ వాట్ యు హ్యావ్. 100% గ్యారంటీ నేను చిరంజీవి గారిని కాలేదు. 100% గ్యారంటీ నేను చిరంజీవి గారిని కాలేదు. ఆయన చాలా గొప్ప వ్యక్తి, మెగాస్టార్, ఆయన పొలిటీషియన్, పెద్ద ఎన్నో ఫిలాసఫిక్ పనులన్నీ చేశారు. 100% గ్యారంటీ నేను చిరంజీవి గారిని కాలేదు. కానీ 10,000% గ్యారంటీ చిరంజీవి గారు కూడా ప్రదీప్ కాలేదు. ఆయన నేను చిన్నగా చేసి మాట్లాడతా, వారు చాలా గొప్పవారు. నేనేం చెప్తున్నానంటే మనని ఇంకోటితో పోల్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు మీరే, యు ఆర్ యూనిక్, యు ఆర్ స్పెషల్, ఇట్స్ యూ. ఇంకోళ్ళని మనం చేయాల్సిన అవసరం లేదు. యు ఆర్ వెరీ యూనిక్. ఒక చేపని చెట్టెక్కమంటే ఎక్కలేదు, సముద్రంలో ఈదగలుగుతుంది. ఒక చిలకని సముద్రంలో ఏదమంటే ఈదలేదు, చెట్టెక్కగలుగుతుంది. మీ కెపాసిటీ ఏంటి, మీ ఇంటర్నల్ కెపాసిటీ ఏంటో మీరు తెలుసుకోండి. అలా తెలుసుకోవాలంటే మీరంతా ఇంటర్మీడియట్ నుంచి ఇప్పుడు ఎల్కేజీ పిల్లలు అయిపోవాలి. ఎంత బాగుంటుంది కదా, ప్రెషర్ ఉండదు. 1 1 1 2 2 2 ఈ ప్రెషర్లే లేదు. ఐఐటి, ఎంసెట్ ఏ ప్రెషర్ లేదు. అందరూ ఎల్కేజీ పిల్లలు అవ్వాలి. ఎందుకు ఎల్కేజీ పిల్లలు అవ్వాలి? ఎల్కేజీ పిల్లలకి కులం లేదు, మతం లేదు, ఆడలేదు, మొగలేదు. ఏ చెప్తే అది వింటారు, ఎవరు కనిపిస్తే వాళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్ అంటారు. ఎస్ అన్నో? సో మీరందరూ ఎల్కేజీ పిల్లలు అవడానికి రెడీయా? Super. When I say you are LKG student, I will become LKG teacher. I walk into the classroom and then I say, good afternoon kids. Mere avanali? Super. Shall I start the lesson? Very good. A for Champion. Na manasu dochesaru. Basics చూడలేదు కదా. We'll continue. A for B for C for D for E for F for G for H for gun, I for important. My dear friends, ఎంతకాలం చెప్తాం ఇది, ఎంతకాలం చెప్తాం? అమ్మ ప్రతిరోజు టిఫిన్లో ఒకటే టిఫిన్ పెడితే మనకి నచ్చదు, నాన్న అదే రెస్టారెంట్కి రెండోసారి తీసుకెళ్తే నచ్చదు, ఇదే ఫంక్షన్ నెక్స్ట్ ఇయర్ ఇదే హాల్లో పెడితే ఎప్పుడు ఇదేనా అని మనం అంటాం కదా. మనకి ఇష్టమైన హీరో అదే హీరోయిన్తో రెండోసారి యాక్ట్ చేస్తే ఇది తప్ప ఎవరు దొరకలేదా? మనం మాత్రం ఎంత పెద్దగా అయినా కొద్దిపాటి తేడా మన ఆలోచన విధానంలో వస్తే, if there be a small change in your thinking perspective, there will be a big change in your lifestyle. ఎలా? మీరందరూ ఏ ఫోర్ యాపిల్ అన్నారు. యాపిల్ అంటే పండే కదా, తినే పండే కదా, పండు 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 అదే కదా. వెరీ గుడ్. మీరందరూ ఏ ఫోర్ యాపిల్, యాపిల్ యాజ్ ఎ ఫ్రూట్ అన్నారు. నేను కూడా ఏ ఫోర్ యాపిల్ అంటున్నా, నాట్ యాజ్ ఎ ఫ్రూట్ బట్ యాజ్ ఎ ఐఫోన్. చిన్న తేడా. అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది? ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్లూటూత్, సి ఫర్ చాట్, డి ఫర్ డౌన్లోడ్, ఈ ఫర్ ఈమెయిల్, ఎఫ్ ఫర్ ఫేస్బుక్, జి ఫర్ ఈమెయిల్, హెచ్ ఫర్ హెచ్పి, ఐ ఫర్ ఇన్స్టాగ్రామ్.
మనం ఒక ఫిల్మ్ యాక్టర్ పెట్టామనుకోండి, ఏ ఫర్ అమితాబ్ బచ్చన్, బి ఫర్ బాలకృష్ణ, సి ఫర్ చిరంజీవి, డి ఫర్ దగ్గుపాటి రాణా. ఇదే ఏ ఒక ప్లేస్ పెడితే ఏ ఫర్ అల్లంపల్లి, బి ఫర్ బెల్లంపల్లి, సి ఫర్ చింతనపల్లి, డి ఫర్ గుల్లపల్లి. చిన్నపాటి చేంజ్. సరే, మీరందరూ ఏ ఫర్ యాపిల్, యాపిల్ as a fruit పండు కింద చెప్పారు కాబట్టి ఐ విల్ రీడిఫైన్ ద ఈక్వేషన్ ఆఫ్ యాపిల్. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ భలే యాపిల్, సి ఫర్ చిన్న యాపిల్, డి ఫర్ దుసరా యాపిల్, డి ఫర్ ఎవరిది యాపిల్, ఫ్రీగా వచ్చిన యాపిల్, గమ్మత్తైన యాపిల్, కమ్మాల యాపిల్, ఇంద తీసుకో యాపిల్, కత్తిలాంటి యాపిల్, యువకు యాపిల్, కత్తిలాంటి యాపిల్, లవ్లీ యాపిల్, మధురైన యాపిల్, నీకోసం యాపిల్, ఒకే ఒక యాపిల్, పసందైన యాపిల్, క్వాలిటీ యాపిల్, రుచికరమైన యాపిల్, సబ్సే అచ్చా యాపిల్, తీయరైన యాపిల్, ఊరించే యాపిల్, వెరీ టేస్టీ యాపిల్, వాడేవా యాపిల్, ఎక్సలెంట్ యాపిల్, యువర్ డాక్టర్ యాపిల్, జబర్దస్త్ తినడు యాపిల్. My dear young minds, life is not a computer function which says control C, control V. Copy paste చేయడానికి లైఫ్ ఒక కంప్యూటర్ ఫంక్షన్ కాదు. ఇట్ నీడ్ టు బి మొమెంటస్. ప్రతి సెకండ్ కూడా అద్భుతంగా ఉండాలి. ఈ క్షణం, ఈ మన తరంగ ఈ ఫంక్షన్ లైఫ్లో మర్చిపోలేని ఒక ఫోటో ఫ్రేమ్ మూమెంట్గా ఉండాలి. అలా ఉండాలంటే యూ హ్యావ్ టు లీవ్ ఇన్ ద ప్రెసెంట్. ఈ క్షణంలో ఉండాలి. నేను యాక్టర్నా, నాకు 14 నంది అవార్డులు వచ్చాయా, నేనేం చేశాను కాదు. ఇప్పుడు ఏంటి, నౌ ఐఎమ్ ఓన్లీ ఎ స్పీకర్ హియర్. సో ఎందుకు మనం ఈ రోజున వీ నీడ్ టు బి టోటల్ ఎక్విప్డ్ అంటే, దిస్ ఇస్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నెంబర్ 4. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నెంబర్ 1 ఎప్పుడు వచ్చిందంటే స్టీమ్, ఆవిరిని కలుపుకున్నప్పుడు వచ్చింది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నెంబర్ 2 ఎప్పుడు వచ్చిందంటే పవర్, కరెంట్ కలుపుకున్నప్పుడు వచ్చింది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నెంబర్ 3 ఎప్పుడు వచ్చిందంటే కంప్యూటర్స్ అండ్ ఇంటర్నెట్ కలుపుకున్నప్పుడు వచ్చింది. వీఆర్ ఇన్ టు ద 4th era ఆఫ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కాల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. వాట్ వి వర్ డూయింగ్, మనం చేసే పని ఈరోజు ఒక మిషన్ ఎఫర్ట్లెస్గా చేసేస్తుంది. ఏప్రిల్లో నేను లాస్ట్ వైకి వెళ్ళాను, ఒక షో చూడడానికి వెళ్ళాను. ఆ షో చూడడానికి వెళ్ళినప్పుడు బయట ప్రీ ఈవెంట్ ఏరియాలో ఒక రోబో ఉంది, అది తిరుగుతుంది. నేను ఊరికి ఒక హైదరాబాద్ వాడను కదా, మనం జర మస్కర పనులు ఉంటాయి కదా, ఉంటాయి. హాయ్ అన్న, అది తిరిగి డూ యూ వాంట్ టు కనెక్ట్ విత్ మీ అన్న. యా అన్న అనగా, యా వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ ప్రదీప్ అన్న. ప్రదీప్, దట్స్ లవ్లీ నేమ్ అని దాన్ని తెలిసినట్టు కదా. వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. ఓ హైదరాబాద్, ఐకానిక్ సిటీ ఆఫ్ చార్మినార్. ఒక రోబో మాట్లాడుతుంది మనతో. ఇక నువ్వు నేను మాట్లాడేది రేపు పొద్దున్న చీఫ్ గెస్ట్ నేను నన్ను రోబోలో వచ్చి లేడీస్ అండ్ జెంటల్మెన్ ఇట్స్ గివ్స్ యూ గ్రేట్ ప్లెజర్. రోబో మాట్లాడుతుంది ఇక్కడ. మరి మీరు అందరూ ఇప్పుడు ఎంపీసీ తీసుకున్నారు. ఎంపీసీ జీవితం ఏంటి? అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఇస్ టు బికమ్ ఎన్ ఇంజనీర్. అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఇస్ టు గెట్ ఎన్ ఐటీ జాబ్ ఆర్ టు డూ సంథింగ్ డిఫరెంట్. మరి ఈ రోజున సిఎస్సికి గేట్లు తెచ్చి మొత్తం అందరినీ కంప్యూటర్ సైన్సెస్ అంటున్నారు. అలాంటప్పుడు ఉద్యోగాలు పెరుగుతున్నాయా, మిషన్లన్నింటితో తగ్గుతున్నాయా? ఈ తగ్గుతున్నప్పుడు వాట్ విల్ సేవ్ యూ ఈజ్ యువర్ ఆల్రౌండ్ డెవలప్మెంట్. మీలో ఉన్న ఆల్రౌండ్ డెవలప్మెంట్. చదువుకోండి, ఎంజాయ్ చేయండి లైఫ్. దిస్ ద ఏజ్, ఎంజాయ్ చేయొద్దని చెప్పట్లా. బట్ వాట్ ఈస్ యువర్ ప్రైమరీ డ్యూటీ? టు ఫోకస్ ఆన్ ఎడ్యుకేషన్, ద ఫోకస్ ఆన్ లెర్నింగ్. ఇక్కడ ఎంత సూపర్లేటివ్, ఇంత మంచి ఏర్పాటు చేశారు కదా, మాకెవరు చేయలేప్పుడు. మీకుంది, ప్రపంచం అంతా ఉంది, మీ తోడు నిలుస్తుంది ఈరోజున. బట్ ఇఫ్ యూ డు నాట్ ఫోకస్ ఏమవుతుంది? 14 లక్షల మంది ఇంజనీర్లు ఎవ్రీ ఇయర్ ఇండియా నుంచి పాస్ అవుతూ ఉంటే కేవలం 1,00,000 మందికి మాత్రమే క్యాంపస్ ఉద్యోగాలు వస్తున్నాయి. మిగతా 13 లక్షల మంది ఏమవుతున్నారు? స్విగ్గీ బాయ్స్, ఓలా క్యాబ్ డ్రైవర్స్, లేకపోతే బ్యూటీ పార్లర్ టెక్నీషియన్స్ అవుతున్నారు. హౌ యూ కెన్ ప్లేస్ యువర్ సెల్ఫ్ ఏ కట్ అబౌట్ ద రెస్ట్ అంటే విత్ యువర్ ఆల్రౌండ్ డెవలప్మెంట్. వాట్ ఈస్ ద ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఐ యామ్ థింకింగ్ అబౌట్? మన మ్యాక్డొనాల్డ్స్ ఎంతమంది వెళ్తారు మీరు? మ్యాక్డొనాల్డ్స్కి వెళ్ళారా? అక్కడ ఒక కాంబో ఉంటుంది. మ్యాక్డొనాల్డ్స్లో ఏం కాంబో ఉంటుందంటే ఫ్రెంచ్ ఫ్రైస్, కోక్ పెట్, బర్గర్. ఈ 3 కలిపితే తక్కువ రేటు, ఎక్కువ అవుతుంది. వరల్డ్ మొత్తం ఇది ఫేమస్ మ్యాక్డొనాల్డ్స్ కాంబో. అలాగే యాజ్ ఎ స్టూడెంట్ యూ హ్యావ్ ఎ కాంబో. యూ నీడ్ టు ఎక్సెల్ ఇన్ 3 థింగ్స్. 3 విషయాలు కలిస్తేనే మీరు స్టూడెంట్గా అవుతారు. నెంబర్ 1, ఆ 3టి కలిపితే ఒక పదం వస్తుంది, దాని పేరు ఆస్. దాని పేరేంటి? ఇందానికి ఓ అంటే కొంత వచ్చింది, రాదా? ఎల్కేజీ పిల్లలు చెప్పిన వాడినాను. దాని పేరు